ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మత్స్యకారుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ఉన్న హెటీరో డెక్కన్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఎమర్జెన్సీలో ఉన్నట్లు పోలీసులను మోహరించాలని, పాకిస్తాన్ బోర్డర్లో కూడా ఇంతమంది పోలీసులు లేరన్నారు. మత్స్యకారుల సమస్యలను అనకాపల్లి జిల్లా కలెక్టర్కు పరిష్కరించేందుకు వీలు కాకుంటే విశాఖ, కాకినాడ కలెక్టర్లు వచ్చి చేయాలని సూచించారు. రాజంపేటలో 36 మంది మత్స్యకారుల మీద కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. మత్స్యకారులను ఒప్పించి పరిశ్రమలు పెట్టాలి, అంతేగాని అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేసి పరిశ్రమలో పెట్టడం మంచి పద్ధతి కాదని వెంకట్రావు హితవు పలికారు. వీళ్ళు ఒప్పించి వాళ్ళ బాధ ఏంటో మీరు తెలుసుకొని ముందుకెళ్ళండి తప్ప మూర్ఖత్వంగా కనుక ముందుకెళ్తామంటే మాత్రం ఒకటి మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని జైల్లో పడేసి క్రూరత్వంగా ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టుకోవాలని అనుకుంటే కట్టుకోవడం ఒక పద్ధతి, లేకపోతే మమ్మల్ని అందరినీ కూడా చంపేసి దాని మీద మీ ముఖ్యమంత్రి గారు, మీ కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఏంటి 10 లక్షలు 15 లక్షలకి అమాయకుల రైతుల దగ్గర తీసేసుకొని మీరు కోట్లు ఇండస్ట్రీ వాళ్ళకి మళ్ళీ ఇది అమ్ముకొని మా ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇంకా బతికున్నా కూడా చచ్చిపోయినా కూడా ఒకటే. మా శవాల మీద మీరు చిల్లర పెంకులు ఏరుకోవాలనుకుంటే దానికి కూడా రెడీ. ఏం చేస్తాం? అధికారం మీకు ఉంది, మేమేం చేయలేము. కానీ మానవత్వంతో ఇక్కడ ఒక రాజీపేట మత్స్యకారులదే కాదు సమస్య. ఈవేళ ఒక ఫ్యాక్టరీ అక్కడ పాయిగ్రాపేట డక్కన్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏ రకంగా అయితే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు వాళ్ళ జీవనోపాధి ఏదైతే దెబ్బతింటుందో, ఈవేళ 2000 ఎకరాలలో ఇన్ని ఫ్యాక్టరీలు కనుక వస్తే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండక్కర్లేదు, ఎక్కడో వలస వెళ్ళిపోవాలి. వీళ్ళు ఒప్పించి వాళ్ళ బాధ ఏంటో మీరు తెలుసుకొని ముందుకెళ్ళండి తప్ప మూర్ఖత్వంగా కనుక ముందుకెళ్తామంటే మాత్రం ఒకటి మమ్మల్ని అరెస్టులు చేసి మమ్మల్ని జైల్లో పడేసి క్రూరత్వంగా ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టుకోవాలని అనుకుంటే కట్టుకోవడం ఒక పద్ధతి, లేకపోతే మమ్మల్ని అందరినీ కూడా చంపేసి దాని మీద మీ ముఖ్యమంత్రి గారు, మీ కూటమి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని ఏంటి 10 లక్షలు 15 లక్షలకి అమాయకుల రైతుల దగ్గర తీసేసుకొని మీరు కోట్లు ఇండస్ట్రీ వాళ్ళకి మళ్ళీ ఇది అమ్ముకొని మా ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇంకా బతికున్నా కూడా చచ్చిపోయినా కూడా ఒకటే. మా శవాల మీద మీరు చిల్లర పెంకులు ఏరుకోవాలనుకుంటే దానికి కూడా రెడీ. ఏం చేస్తాం? అధికారం మీకు ఉంది, మేమేం చేయలేము. కానీ మానవత్వంతో ఇక్కడ ఒక రాజీపేట మత్స్యకారులదే కాదు సమస్య. ఈవేళ ఒక ఫ్యాక్టరీ అక్కడ పాయిగ్రాపేట డక్కన్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏ రకంగా అయితే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు వాళ్ళ జీవనోపాధి ఏదైతే దెబ్బతింటుందో, ఈవేళ 2000 ఎకరాలలో ఇన్ని ఫ్యాక్టరీలు కనుక వస్తే ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండక్కర్లేదు, ఎక్కడో వలస వెళ్ళిపోవాలి.